అందరికీ నమస్కారం. ఈరోజు మేము అమ్మవారికి బోనం వేసుకుంటున్నామండి. అంటే బోనానికైతే ఇంట్లో ఇట్లా ముగ్గులు ఏమేస్తున్నారంటే, మాకు ఇంట్లో ప్రతి ఫెస్టివల్కి ఇట్లా ఏదైనా ఉంటే ముగ్గు వేసి తర్వాత దేవుడి దగ్గర అలంకరించుకొని తర్వాతనే ఏ ఫెస్టివల్ అయినా చేస్తాము. మా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇక ఫస్ట్ ముగ్గు వేసేస్తారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను వేసేదాన్ని, ఇప్పుడైతే వాళ్ళే వేసేస్తున్నారు. మా పెద్ద పాప హాస్టల్ నుంచి వచ్చింది, అమ్మవారి ముగ్గు వేసింది చూడండి. దాన్ని ఇక దేవుడి మందిరం దగ్గర బంతిపూలతో పెట్టుకొని, మా టెర్రస్ పైన పూల చెట్లు ఉన్నాయి, వాటి నుంచి పూలన్నీ తెచ్చుకొని దేవుడి దగ్గర అలంకరించి దీపం పెట్టి, ఇక అమ్మవారి నైవేద్యానికి కావాల్సినవన్నీ, ఇక కరివేపాకు, తర్వాత కొయ్యకూర అయితే మనం నైవేద్యం పెడతాం కదండి, దాన్ని కడిగి కోసేసుకొని పెట్టుకున్నాం. ఇది దేవుడి దగ్గర అంటే దారాలు పెడతాం మేము, పసుపు పెట్టి దాంట్లో కొంచెం జొన్నపిండి వేసి దేవుడి దగ్గర పాదాలు పెట్టి మళ్ళీ అది ఇంటికి తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని తులసమ్మ దగ్గర పెడతాము. దానికోసమని 9 పోగులు వేసి దారం పెట్టి రెడీ పెట్టుకున్నాము. పసుపు వేస్తాము, అందులో జొన్నపిండి. ఇది ఒకటి రెడీ అయిపోయింది, పక్కకు పెట్టుకొని ఇంకా నెక్స్ట్ నైవేద్యానికి కావాల్సినవన్నీ మళ్ళీ కొయ్యకూర ఈలోపు అవుతుంది. ఇంకా బరడా గారెలు వేస్తాం కదా, బరడా పిండితోటి కారం, కరివేపాకు ఎక్కువగా ఉప్పు వేసేసి కలిపేసాను నీళ్ళతోటి. గట్టిగా వేస్తే నూనె ఎక్కువ పీల్చవు కదా, అయితే అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మంచిగా పల్చగా చేస్తే మా వారికి ఇష్టం. అమ్మవారి నైవేద్యమే అనుకోండి, కానీ మనమే తినేస్తాం కదా అట్లా. ఇది ఈలోపు కొయ్యకూర అవుతున్నది, ఈలోపు బరడా పిండి రెడీ చేసేసుకున్నాం గారెల కోసం. నెక్స్ట్ తీయటి గారెలు కూడా వేస్తాం అమ్మవారి నైవేద్యానికి. దానికి ఇది కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత అది కూడా రెడీ చేసేసుకున్నాను. ఇవి గారెలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. కారం గారెలు అంటారు. ఇంత కారం వేస్తే అంత టేస్టీ అంటది మా పాప. ఇదేమో తీయటి గారెల కోసం. దీంట్లో ఫస్ట్ ఎంత మెజర్మెంట్ గ్లాస్ తీసుకొని అంతే షుగర్ వేసేసి దానికి గోధుమ పిండి యాడ్ చేస్తామన్నమాట. ఇట్లా అన్నీ ఒత్తేసుకున్నాము. ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని దాన్ని ఒక గిన్నెతో నొక్కేస్తే తొందరగా ఈజీగా అయిపోతాయి, తొందరగా. ఫస్ట్ అయితే అమ్మవారి నైవేద్యానికి సరిపడా గారెలు చేసేసుకున్నాము. తర్వాత మళ్ళీ అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మిగతా గారెలన్నీ చేసాం. ఈలోపు చారు, కూర అన్నీ అయిపోయినాయి, గారెలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక అవుట్ఫిట్ కోసం నెక్స్ట్ ఎల్లో శారీ. అమ్మవారికి ఎల్లో అంటే మంచి అనిపిస్తుంది కదా, ఎల్లో అంటే కాంట్రాస్ట్ వైలెట్. ఇయర్ రింగ్స్ మా పాప తీసిచ్చింది, బ్యాంగిల్స్ కూడా తనే పెట్టించింది. ఇక మేము రెడీ అయిపోయినాం, బ్యాంగిల్స్ అవన్నీ వేసుకొని అమ్మవారి గుడికి వెళ్తే, అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవిలా ఉండాలి అని అంటారు కదా, అందుకని అట్లా. నెక్స్ట్ రెడీ అయిపోయి మా ఇద్దరు పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇక బయలుదేరాము కారులో. అక్కడికి వెళ్ళిన తర్వాత, గుడికి వెళ్ళిన తర్వాత చాలా అసలు రష్ే లేదండి. నా లైఫ్లో ఫస్ట్ టైం అంత ఖాళీగా ఉంది. అంటే మండే రోజు వెళ్ళడం వలన ఏమో హాలిడే రోజు కాదా, అందుకని వేరే రోజులు వెళ్ళడం అవ్వలేదు. అందుకని ఈరోజు వెళ్ళామైతే ఎక్కువ రష్ లేదు. అమ్మవారికి అక్కడ బోనం పెట్టే చోట మంచిగా శుభ్రంగా క్లీన్ చేసేసి భక్తితో పసుపుతోటి అమ్మవారి పాదాలలాగా వేసుకొని దానిపైన బిల్వపత్రము, పసుపు, కుంకుమ, పువ్వులు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పువ్వులు అన్నీ పెట్టేసి దేవుడికి పూజ చేసాం. అమ్మవారికి వేసిన తర్వాత నైవేద్యం సమర్పించేసాము. ఇద్దరు పిల్లలు కూడా పూజ చేశారు, మా ఇద్దరు పిల్లలు. తర్వాత మేము బోనం ఎట్లా అరేంజ్ చేసుకున్నామంటే, ప్రతి బాక్స్ తీసి ఓపెన్ చేయకుండా విస్తరాకుల్లో తెచ్చుకొని దాన్ని సెపరేట్ చేసేసి అందులోనే అన్ని గారెలు, అన్నము, అంటే శనగపప్పు అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసింది మా పాప. ఇక దాన్ని అలా డైరెక్ట్గా తీసి పెట్టేసుకున్నాము. పెట్టేసి అమ్మవారికి నైవేద్యం చూపించేసాము. అయితే ఒకటైతే అన్నీ వేస్ట్ చేయొద్దు దేవుడి దగ్గర పెట్టినవని ఒకటి మేము పెట్టుకున్నాము, దేవుడికి ఇంకొకటి ఇచ్చేసాం. ఇక దారిలో వెళ్తుండగా ఆవులు కనబడ్డాయి.
అయితే వాటికి మిగతావి పెట్టేసాను అనమాట గారెలు. అవి చాలా ఇలా ఇంటి దగ్గర ఆకులో గారెలు, పప్పు, కొయ్యకూర, అన్నం అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టడం వల్ల ఈజీగా అయిపోతుంది, మళ్ళీ క్విక్గా అయిపోతుంది. మీకు కూడా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నా.